అకాల వర్షాలు గాలివాన బీభత్సం ఖమ్మం జిల్లా రైతును ఒకసారిగా కుదిపేశాయి. నిన్న రాత్రి వచ్చినటువంటి భారీ గాలిదుమ్ము అదేవిధంగా వడగండ్ల వానకు అకాల వర్షానికి పెద్ద ఎత్తున అన్నదాతలు నష్టపోయారు. ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చెగమ్మ ప్రాంతంలో ఉన్నాం. ఒక కళ్ళంలో ధాన్యాన్నంతా కూడా ఆరబోసుకున్నటువంటి రైతులు పూర్తిగా కొనుగోలుకు సిద్ధంగా ఉన్నటువంటి దశలో పూర్తిగా గన్ని సంచుల్లో కూడా వడ్ల గింజలను నింపుకొని సరిగ్గా అటు రైసు మిల్లర్లకు సరఫరా చేస్తామనుకున్నటువంటి ఆ దశలో ఒక్కసారిగా అకాల వర్షాలు భారీ గాలి దుమ్ము కారణంగా పూర్తిగా పట్టాలన్నీ కూడా ఎగిరిపోయి పూర్తిగా ప్రస్తుతం ఆ ధాన్యం వడ్ల గింజలన్నీ కూడా తడిసి ముద్దైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం వాటిని ఆరబెట్టేందుకు మళ్ళీ ఆ గన్ని సంచుల్లో ఉన్నటువంటి ధాన్యపు గింజలన్నీ తీసి రాసులుగా పోసి మళ్ళీ ఎండకి ఆరబెడుతున్నారు అన్నదాతలు. దాదాపు పంట చేతకొచ్చి వచ్చిన దశలో మళ్ళీ కొనుగోలుకు సిద్ధమైనటువంటి సమయంలో ఒకసారిగా వచ్చినటువంటి అకాల వర్షాలు అన్నదాతను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిన్న రాత్రి అకస్మాత్తుగా వచ్చినటువంటి భారీ వర్షానికి భారీ గాలి దుమ్ముకి ఉన్నటువంటి ఆ పాలిథిన్ కవర్స్ పట్టాలంతా కూడా ఎగిరిపోయాయి. ప్రస్తుతం ఆ రైతులు మళ్ళీ పూర్తిగా వర్షానికి ఆ ధాన్యపు రాసులన్నీ కూడా తడిసి ముద్దవడంతో మళ్ళీ వాటిని ఎండకి ఆరబెట్టే ప్రయత్నం ప్రస్తుతం అన్నదాతలు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొందని చెప్పుకోవాలి. ఒకవైపు అనేక ప్రాంతాల్లో ప్రైవేటు వ్యక్తులు దళారులు పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయిపోయి రైతులకు తరుగు పేరిట 5 నుంచి 6 కేజీల వరకు తరుగు తీస్తేనే తాము కొనుగోలు చేస్తామని చెప్పడంతో ఏమీ చేయలేనటువంటి దుస్థితిలో కళ్ళాల్లో ధాన్యాన్ని దాచి ఉంచలేక ప్రతిరోజు వంతులు వేసుకొని ఇబ్బందులు పడలేక చాలామంది అన్నదాతలు ప్రస్తుతం ఆ ధాన్యాన్ని అంతా కూడా ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం కూడా అనేక ప్రాంతాల్లో కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. పిఎస్సిఎస్ కావచ్చు, ఐకేపీ సెంటర్లు కావచ్చు, మార్కెటింగ్ సొసైటీల ద్వారా కూడా వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం, పూర్తిగా వడ్లంతా కూడా కొనుగోలు చేస్తామని చెప్పింది. ఇప్పటికే టార్గెట్ కూడా ఫిక్స్ చేసుకుంది. సుమారు ఖమ్మం జిల్లాలోనే 2 లక్షల పైన మెట్రిక్ టన్నుల మేర ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేసింది, వాటిని ప్రారంభించింది. ప్రస్తుతం విస్తృతంగా ధాన్యం కొనుగోలు అవుతున్నాయి. కానీ చాలా చోట్ల నత్తనడకన మాత్రమే ధాన్యం కొనుగోలు కేంద్రాలు కొనుగోలు నడుస్తున్నట్లు మనకు స్పష్టమైనటువంటి సమాచారం అయితే అందుతుంది. ఖమ్మం జిల్లా కలెక్టర్ కావచ్చు, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి మార్కెటింగ్ అధికారులు విస్తృతంగా పర్యవేక్షణ చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆ లోపాలు మాత్రం ఇంకా అదే విధంగా ఉన్నాయని చెప్పుకోవాలి. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా రైతు తలరాత మాత్రం మారట్లేదు. అకాల వర్షాలు వచ్చినప్పుడల్లా ఇదే ఇబ్బంది కళ్ళల్లో ఎదురవుతోంది. ప్రతి ఒక్క రైతు కూడా స్పష్టంగా చెప్తున్నారు. వారం రోజులు అవుతున్నప్పటికీ, 2 వారాలు అవుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ట్రాన్స్పోర్ట్ నిలిచిపోవడంతో లారీలు రాక కాంటా వేసుకున్నటువంటి పంట కూడా వర్షానికి తడిసిపోయిందని చెప్పి అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇది కొన్నటువంటి సిచ్యువేషన్. పూర్తిగా పంట అంతా కూడా పూర్తిగా తడిచి ముద్దైనటువంటి పరిస్థితి ఉంది. నిజానికి ఒక కింటాకు 2,320 రూపాయల మద్దతు ధరను ప్రభుత్వం చెల్లిస్తుంది. పైగా అదనంగా 500 రూపాయల బోనస్ కూడా చెల్లిస్తుంది. ప్రస్తుతం రైతాంగం అంతా కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే పంటకు బోనస్ కూడా వస్తుంది, పంటకు మద్దతు ధర కూడా లభిస్తుందన్నటువంటి దశలో ఇలా అకాల వర్షం కారణంగా రైతాంగం అంతా కూడా పూర్తిగా నష్టపోయిందనే చెప్పుకోవాలి. ప్రస్తుతం ఈ పంటకి మద్దతు ధర వస్తుందా, ఈ పంటకి ప్రభుత్వం బోనస్ చెల్లిస్తుందా, ఈ పంట రైస్ మిల్లర్లు సేకరిస్తారా, నిజంగా ఈ పంట ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతుందా అనేది కూడా చాలా తీరనిటువంటి ప్రశ్నగానే ఉంది. ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పేవారు లేరు. కానీ ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి రైతులు మాత్రం ఖచ్చితంగా తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. కానీ అధికార యంత్రాంగం కూడా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నామని చెప్తుంది. కానీ క్షేత్రస్థాయిలో రైతులకు మాత్రం ఆందోళన మాత్రం వీడడం లేదు. తడిసిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా లేదా అన్న ఒక ఆవేదన మాత్రం వారి కళ్ళల్లో కనిపిస్తూనే ఉంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు వేల సంఖ్యలో ప్రస్తుతం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు, పంటను కూడా సేకరిస్తున్నారు. కానీ ఈ దశలో అకస్మాత్తుగా వచ్చినటువంటి ఇలా వడగళ్ల వాన వల్ల, అకాల వర్షాల వల్ల మాత్రం రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. యాసంగి సీజన్లో చాలా పెద్ద మొత్తంలో ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో వరి ధాన్యం పంట సాగు చేశారు రైతులు. కానీ ప్రస్తుతం సరిగ్గా కొనుగోలు దశలో ఇలా నష్టం వాటిల్లడం పట్ల వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పరిస్థితి ఏంటి అనే ఒక ప్రశ్నార్థకమైనటువంటి భావ పరిస్థితి వారి ముఖాల్లో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా ప్రస్తుతం తడిచినటువంటి ఆ వరి ధాన్యాన్ని అంతా కూడా ప్రస్తుతం మళ్ళీ రాశులుగా పోసి ఆరబెట్టే ప్రయత్నం ప్రస్తుతం రైతులు చేస్తున్నారు. దాదాపు ఈసారి ఎక్కువ మొత్తంలో దిగుబడి వచ్చింది. సరిగ్గా ఆర్థికంగా తమ కష్టాలన్నీ తీరుతాయి, అన్ని అప్పులు కూడా తీరుతాయని వాళ్ళంతా భావించారు. కానీ ప్రస్తుతం తడిచినటువంటి పంటను మళ్ళీ ఆరబెట్టుకునేటువంటి పరిస్థితి అయితే ఎదురైంది. సరిగ్గా ట్రాన్స్పోర్ట్ కూడా అందుబాటులో ఉండట్లేదని చెప్తున్నారు. ప్రధానంగా రైస్ మిల్లర్లు, అత్యధిక శాతం రైస్ మిల్లర్లపైనే ప్రధానంగా రైతులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కువగా మిల్లర్లు 5 నుంచి 6 కిలోల వరకు తరుగు తీస్తేనే
పంటను కొనుగోలు చేస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం కొంతమంది రైతులు కూడా మనతో ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నిన్న సరిగ్గా ఏ సమయానికి వర్షం వచ్చింది? ఇక్కడ దాదాపు ఎంతమంది రైతులు పంట ఈ కళ్ళం వరకు తీసుకొచ్చారు? నిన్న ఇప్పుడు రాత్రి 2 గంటలకు వచ్చింది సార్. అర్ధరాత్రి 2 గంటలకు వచ్చింది వర్షం. ఈ నా వారం 15 రోజులు బట్టి ఒడ్లు వస్తూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి. అనుకోకుండా వర్షం మాత్రం రాత్రి 2 గంటలకు వచ్చింది. మొన్న ఉదయం మామూలు లైట్ వర్షం వచ్చి దానివల్ల పెద్ద డ్యామేజ్ కాదు. ఆ రోజు ఎట్టిన రైతులందరూ ఉండి ధర్నాకి రైతులు కొనాలి ఆగమవుతాయని చెప్పి ధర్నా చేయడం జరిగింది. దానికి స్పందించారు. ఏమంటే లారీలు వచ్చినాయి, ఆ రోజు ఎత్తారు. రాత్రి 2 గంటలకు వర్షం రాకపోతే ఈ నష్టం జరగదు. అంటే కింటాకు మధ్య 2,320 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది. 500 రూపాయలు బోనస్ కూడా ఇస్తామని చెప్పింది. చాలామంది రైతులు ఆశలు పెట్టుకున్నారు. కానీ రైస్ మిల్లర్ల వైపు నుంచి చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వస్తున్నాయి. రైస్ మిల్లులు 5 కిలోల తరుగు తీస్తేనే పంటను మేము కొనుగోలు చేస్తామని చెప్పి నేరుగా కల్లాల వద్దకి రైస్ మిల్లర్లు ఎందుకు వస్తున్నారు? అసలు వాళ్ళు ఎందుకు ఈ గ్రేడ్ అయితేనే మేము కొంటామని ఎందుకు చెప్తున్నారు? మేము అదే సార్, రైతు మిల్లు రావటం ఏంటి సార్, పై అధికారులు వాళ్ళు గవర్నమెంట్ గవర్నమెంట్ పద్ధతిలో ఉన్నాయి కాబట్టి మిల్లు మీరే పంపించాలి. వాళ్ళు రావటం ఏంది, మేము అడగ ఎందుకు కడతాం? మీరు కాదు ఏ మిల్లు పంపితే ఆ మిల్లు పంపిస్తాం, మాకు 5 కిలో 2 మేము కిలో కూడా ఇవ్వమని చెప్పి ఒక గట్టి వాదన వేసుకున్నారు. రైతులందరూ వాదన వేసుకోరు. వేసుకుని అట్లా ఆపితే వాళ్ళు డైరెక్ట్గా ఆ మిల్లరే వచ్చి మాకు ఈ ఒడ్లు కావాలి, ఈ పంపించు, మాకు 5 కిలోలు అయితే లేదా తూర్పాలు పోయాలి, తర్వాత మ్యాచర్ రావాలి, అట్లయితేనే మేము దించుకుంటాం. అట్లా వాళ్ళు ఇది చేస్తే మేము అదేందో అడిగిన తర్వాత కూడా వాళ్ళు అట్లా 3 రోజులు ఆగినాయి. 3 రోజులు ఆగినా మీరు 2 కిలోలు ఇయ్యనంటేనే చివరికి 2 కిలో కోసం పోతున్నాయి. 2-3 రోజులు లారీలు ఆగినాయి. ఈ మొత్తం స్టాప్ అంతా ఆగిపోయింది. 3 రోజులు ఆగింది. 3 రోజులు ఆగిపోతే ఈ పరిస్థితి రాదు. మీరు ఎన్ని ఎకరాల్లో పంట సాగు చేశారు? ఎంత పెట్టుబడి పెట్టారు? పెట్టుబడికి అది వచ్చే లాభం లేదు సార్, నష్టమే. మేము 2 ఎకరాలు వరి వేసినాం. 2 ఎకరాలు వేసినాక 2-3 6 పుట్లు కూడా కట్టాలి. 6 పుట్లకు కూడా మాకు పెట్టుబడి సరిపోవు కదా. పంట లోపం ఉంది, ఈ రేట్ బాగానే ఉంది. మాకు ట్రాన్స్పోర్టేషన్కి కళ్ళం వరకు మీకు తీసుకురావడానికి ట్రాన్స్పోర్టేషన్కి ఎంత ఖర్చు అవుతుంది? ఆ తర్వాత కళ్ళాల్లో గన్ని సంచులు కొనుగోలుకి ఎంత అవుతుంది? గన్ని సంచులు నింపుకున్న తర్వాత కాంటా దగ్గర ఏమైనా ఖర్చు అవుతుందా? తూర్పారబెట్టేటప్పుడు ఎంత ఖర్చు అవుతుంది? హమాలీలు ఎంత మీ దగ్గర నుంచి వసూలు చేస్తారు? ఇప్పుడు మీ కోతకి ఎకరానికి 2200 కోసినందుకు ఇస్తున్నాం సార్. ఒక 500 రూపాయలు ఇది పోయడానికి వస్తున్నాయి. 500 2 డబ్బులు వచ్చేది, ఒక 1000 రూపాయలు ట్రాన్స్పోర్ట్కి వచ్చేస్తాయి. అంతవరకు రైతుకు వచ్చేవి. ఆ తర్వాత ఇక కింటాకి 60 రూపాయలు అమాలి ఖర్చు ఇస్తాను. ఇక అంతవరకు మేము ఇవ్వట్లేదు. నిజంగా మీరు ఇప్పుడు లాభాల్లో ఉన్నారనుకోవాలా, ఇంకా నష్టాల్లోనే ఉన్నారనుకోవాలా? రైతు నిజంగా క్షేత్రస్థాయిలో ఇన్ని కష్టాలు పడి ఇంత వరకు తీసుకొచ్చిన తర్వాత కూడా కొంత పూర్తిగా నష్టం జరగడం వరుణుడి కారణంగా కావచ్చు, కారణం ఏదైనా కావచ్చు, రైతు ఇంకా నష్టపోతున్నాడు అనుకుంటున్నారు. ప్రస్తుతం ఈరోజు రైతు లాభాల్లో ఉండే అవకాశం ఉంటుంది అసలు? రైతు ఇప్పుడు సకాలంలో కాటాలు అన్ని సక్కరంగా అయితే 500 బోనస్ వస్తుంది కాబట్టి రైతుకి అనుకూలంగా సార్. 500 బోనస్ వల్ల రైతు లాభమే ఉంది. 500 లేకపోతే నష్టమే ఉంది కాబట్టి 500 బోనస్ వస్తుంది కాబట్టి మాకు పర్లేదు. ఇది ఎట్లా కొనసాగుతామంటే మాకు ఇబ్బంది లేదు, మాకు మంచిది ఉంది. సరిగ్గా బోనస్ 500 రూపాయలు పెంచింది ప్రభుత్వం. 2,320 రూపాయలు మద్దతు ధర కూడా వస్తుంది అనుకున్నటువంటి దశలో ఇలా జరగడం మాత్రం కొంత బాధాకరం అని చెప్పి రైతు సంఘం నేతలు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం సొసైటీ నేతృత్వంలో చేయాల్సినటువంటి ప్రత్యామ్నాయ చర్యలన్నీ తీసుకుంటున్నాం. రైసు మిల్లర్లు మాత్రం ఎందుకు కల్లాల దగ్గరికి వస్తున్నారు, ఎందుకు ఈ గ్రేడే కావాలని ప్రశ్నిస్తున్నారంటూ కూడా కొన్ని రైతు సంఘ నేతలు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వాలు కూడా రైస్ మిల్లర్లను నియంత్రణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేది మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర బోనస్ కూడా అటు రైస్ మిల్లర్లు చేసినటువంటి వ్యవహారం వల్ల దూరం అవుతున్నటువంటి పరిస్థితి. రైస్ మిల్లర్లు నేరుగా కల్లాల దగ్గరకు వచ్చి ఈ గ్రేడ్ ధాన్యం అయితేనే తాము కొంటాము, ఇది స్వచ్ఛమైనటువంటి ఆ ధాన్యంగా కనిపిస్తుంది, ఇదైతేనే కొంటాము, ఇది వెంటనే కాంటా వేసుకొని తీసుకెళ్తామని చెప్తున్నారు. అలా మరికొంతమంది రైతులు మాత్రం క్షేత్రస్థాయిలో అలాంటి చర్యల వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. వారం 10 రోజులైనా కొన్ని చోట్ల మాత్రం ఇంకా ధాన్యపు రాసులు కళ్ళల్లోనే ఉన్నాయి. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితుల వల్ల మరోవైపు అకాల వర్షాల వల్ల రైతు పరిస్థితి ఇంకా అగమ్య గోచరంగానే ఉంది. వారి ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా వారి తలరాత మాత్రం మారడం లేదన్న ఒక పరిస్థితి నెలకొంది. ఇంకా పూర్తి స్థాయిలో మండల కేంద్రాల్లో కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఒక ఖాళీ స్థలాల్లో ప్రభుత్వం సేకరించి అక్కడ పూర్తి స్థాయిలో కల్లాలు ఏర్పాటు చేసి కొంత సెక్యూరిటీ రైతులకు కల్పిస్తే కూడా పూర్తి స్థాయిలో వారికి కొంత పరిస్థితులు ఇబ్బందులు తప్పే ప్రమాదం అయితే ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో అకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది వీళ్ళ స్నేహితులతో రిపోర్టర్ ఉదయ్, RTV, చేగొమ్మ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.